హైదరాబాద్ వీధుల్లో ఎటు చూసినా ఒకటే సందడి. సోషల్ మీడియా ఓపెన్ చేసినా అదే క్యూరియాసిటీ. పెద్ద పెద్ద హోర్డింగ్స్, పోస్టర్లు ఇవన్నీ చూస్తుంటే అసలు ఏంటి మిస్టరీ అనిపిస్తుంది కదా. ఈ ఎక్స్ప్లెయినర్లో ఆ వన్ ఫింగర్ రెవల్యూషన్ వెనుక దాగి ఉన్న అసలు కథేంటో డీకోడ్ చేద్దాం. సో ఏ మాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అసలు ఒక్క వేలుతో ఎలాంటి విప్లవం వస్తుంది? ఎగ్జాక్ట్గా ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. వన్ ఫింగర్ రెవల్యూషన్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే నెట్టెంట్లో ఒక రేంజ్లో ట్రెండ్ అవుతుంది. ఎక్కడ చూసినా ఈ క్యాంపెయిన్ పోస్టర్లే. ఆ పోస్టర్ల మీద ఉన్న ఈ చిన్న ప్రశ్న ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తోంది. అసలు ఆ ఒక్క వేలు ఏం చేయబోతోంది? ఒక చిన్న కదలిక ఎలాంటి పెనుమార్పును తీసుకురాబోతోంది? ఇదొక పెద్ద పజిల్లా మారిపోయింది. ద కీ ఫిగర్ అక్కినేని నాగార్జున. ఈ క్యాంపెయిన్లో మెయిన్గా కనిపిస్తున్నది మన కింగ్ నాగార్జున గారే. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కొత్త షోలు గానీ, సినిమాలు లేదా బ్రాండ్స్లో ప్రమోట్ చేయడంలో కొంచెం సస్పెన్స్ మెయింటైన్ చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి ఎన్నో క్రేజీ ప్రచారాలతో ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. కానీ ఒక్క నిమిషం, ఇక్కడ మనం ఒక కీలకమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. నాగార్జున గారి ఫోటోలు ప్రముఖంగా కనిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. అంటే ఈ వన్ ఫింగర్ రెవల్యూషన్ ఫలానా ప్రాజెక్ట్ కోసమే అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అంతా ఒక మిస్టరీ అన్నమాట. మెసేజ్ డీకోడింగ్. అసలు దీని అర్థమేమిటి? మార్కెటింగ్ యాంగిల్లో ఆలోచిస్తే దీని వెనుక ఒక పెద్ద ఫిలాసఫీనే దాగి ఉండుండొచ్చు. జస్ట్ ఇమాజిన్, ఒక వ్యక్తి, ఒక వేలు, ఒక క్లిక్, ఒక ఓటు లేదా ఒక నిర్ణయం, ఒక చిన్న యాక్షన్ ఎంత పెద్ద ఇంపాక్ట్ను లేదా విప్లవాన్ని సృష్టించగలదు అనేదే ఈ కాన్సెప్ట్ మెయిన్ థీమ్. ఒక చిన్న డామినోను నెట్టితే అది ఎంతటి భారీ డామినో ఎఫెక్ట్ను క్రియేట్ చేస్తుందో మనం చూస్తూనే ఉంటాం కదా. అలాగే ఆ ఒక్క వేలుతో చేసే చిన్న పని ఫ్యూచర్లో ఒక భారీ మార్పుకు నాంది పలకవచ్చు అనేది ఈ మార్కెటింగ్ ఐడియా. నిజంగా ఇది చాలా పవర్ఫుల్ థాట్ ప్రాసెస్. పాప్ కల్చర్ హిస్టరీ, గతంలో దీని ప్రయోగం. ఇక్కడ ఇంకో సర్ప్రైజింగ్ కనెక్షన్ ఉంది. సౌత్ సినిమాల్లో ఇలాంటి పదప్రయోగం జరగడం యాక్చువల్లీ ఇదే ఫస్ట్ టైం కాదు. దళపతి విజయ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సర్కార్ గుర్తుందా? అందులో ఎగ్జాక్ట్గా ఇదే కాన్సెప్ట్ వాడారు. ఆ సినిమాలో ఓలు విరల్ పురచ్చి అనే చాలా ఫేమస్ సాంగ్ ఉంది. అది ఎంతటి సంచలనం సృష్టించిందో మన అందరికీ తెలుసు. దానికి ఇంగ్లీష్ మీనింగ్ ఏంటో తెలుసా? వన్ ఫింగర్ రెవల్యూషన్. అంటే ఈ పదానికి సినీ రంగంలో ఇప్పటికీ ఒక పెద్ద ఐడెంటిటీ, మాస్ అపీల్ ఉన్నాయి. బహుశా అదే ఇమోషన్ను మళ్లీ రీక్రియేట్ చేయాలనే థాట్ కూడా ఈ క్యాంపెయిన్ వెనుక ఉండొచ్చు. ఒకవైపు సినిమా కోసం వాడిన పదం, మరోవైపు 2026లో విజయ్ గారి పొలిటికల్ జర్నీలో ఓటు వెయ్యడాన్ని ఎంకరేజ్ చేయడానికి కూడా ఇదే పదాన్ని వాడటం మనం చూస్తున్నాం. ఒక సినిమా పాట నుంచి మొదలై ఒక సామాజిక మార్పు కోసం వాడే నినాదంగా ఇది మారింది. అయితే ఇక్కడ మనం చాలా క్లియర్గా, నిష్పాక్షికంగా ఒక్క విషయం చెప్పుకోవాలి. ఈ రాజకీయ అంశాలకు నాగార్జున గారి ప్రస్తుత క్యాంపెయిన్కు ఎలాంటి కనెక్షన్ ఉందనడానికి ఏ మాత్రం ప్రూఫ్ లేదు. మన విశ్లేషణ కేవలం ఈ పదం యొక్క హిస్టరీని మాత్రమే చెబుతోంది. ఈ రెండు కంప్లీట్గా వేర్వేరు విషయాలు. ప్రధాన అంచనాలు, సోషల్ మీడియా చర్చ. మళ్ళీ మన అసలు మిస్టరీ దగ్గరికి వచ్చేద్దాం. ఇంటర్నెట్లో ఇప్పుడు ఎవరికి తోచిన థియరీలు వాళ్ళు అల్లుతున్నారు. అసలు ఈ ప్రచారం దేనికోసం అని దానిపై డిజిటల్ డిటెక్టివ్లంతా ఓ రేంజ్లో అనాలిసిస్ చేసి ఫైనల్గా ఒక 3 ప్రధాన అవకాశాలను ఫిల్టర్ చేశారు. ఆ 3 ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇది బిగ్ బాస్ తెలుగు కోసం చేస్తున్న సరికొత్త ప్రమోషనల్ క్యాంపెయిన్ అయ్యుండొచ్చు. సెకండ్ ఆప్షన్, ఏదైనా కొత్త యాప్ లేదా డిజిటల్ ప్లాట్ఫామ్ లాంచ్. ఎందుకంటే ఒక క్లిక్ అనేది డిజిటల్ వరల్డ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కదా. ఇక థర్డ్ది, పూర్తిగా కొత్త బ్రాండ్ లేదా ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్. బట్ ఇందులో అందరి ఫోకస్ బిగ్ బాస్ మీదే ఎక్కువగా ఉంది. దానికి రీజన్ సింపుల్. నాగార్జున గారికి ఆ రియాలిటీ షోతో ఉన్న స్ట్రాంగ్ కనెక్షన్. ప్రతి సీజన్కు ముందు ఇలాంటి ఒక క్రేజీ ప్రచారంతో రావడం బిగ్ బాస్ ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఇవన్నీ కేవలం స్పెక్యులేషన్స్ మాత్రమే. అబ్సల్యూట్లీ దీని వెనుక ఏముందో ఎవ్వరికీ 100% క్లారిటీ లేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఈ థియరీలు ఏవీ ఫైనల్ కాదు. మనం కేవలం మనకున్న ఇన్ఫర్మేషన్తో గెస్ చేస్తున్నామంతే. మార్కెటింగ్ సక్సెస్, పెరిగిన క్యూరియాసిటీ. ఫైనల్ ప్రోడక్ట్ ఏదైనా సరే, ఈ మార్కెటింగ్ క్యాంపెయిన్ మాత్రం ఆల్మోస్ట్ ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసినట్లే. ఎందుకంటే ఇది అందరిలో విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఇంటర్నెట్ అంతా దీని గురించి చర్చ. ఎక్కడ చూసినా ఒకటే ప్రశ్న. ఆ విషయంలో
ఈ క్యాంపెయిన్ సక్సెస్ రేట్ 100%. ముగింపుగా ఆలోచిస్తే అసలు ఆ నిజమైన సర్ప్రైజ్ ఏమై ఉంటుంది? బహుశా మనం కలలో కూడా ఊహించని సరికొత్త విషయం ఏదైనా రాబోతుందా? ఆ ఒక్క వేలు తీసుకురాబోయే అసలైన విప్లవం ఏంటో కాలమే డిసైడ్ చేయాలి.